నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘనంగా బోనాల పండుగ. పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ తెలుగు అవధాని డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ దంపతులు. ఘనంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం కేంద్రంలో టీడీపీ నేతల దౌర్జన్యం. రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. అతిరథ మహారథుల సమక్షంలో ఆదివారం జరిగిన అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వానంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆలమూరు మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తపల్లి వెంకటలక్ష్మి, వైస్ చైర్మన్ గా కేతా రాంబాబు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వారికి అభినందనలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ తగిన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, కొత్తపేట జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేవీ సత్యనారాయణ రెడ్డి, తెలుగుదేశం రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి ఆకుల రామకృష్ణ, రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ డైరెక్టర్ కేతా శ్రీనివాస్, తెలుగుదేశం మండల అధ్యక్షుడు ఈదెల సత్యబాబు, ఆలమూరు జనసేన మండలం అధ్యక్షుడు సురిపురెడ్డి సత్య తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. చట్టబద్ధంగా నిస్వార్థంతో నిజాయితీగా బంధు ప్రీతికి అతీతంగా ప్రజాసేవ మరియు రైతు సేవ ధ్యేయంగా పరిపాలన చేయగలని మార్కెట్ కమిటీ ఆలమూరు అభివృద్ధికి అహర్నిశలు కృషి చేయగలని మనస వాచ దైవ సాక్షిగా నాసిరకం మధ్య ఇచ్చావు. ఆ మద్యం దగ్గరకి ప్రజల ఆరోగ్యాలన్నీ కొన్నాయి. అధిక ధరలకు అమ్మావు. రకరకాల పిచ్చి బ్రాండ్లన్నీ అమ్మావు. ఈనాడు కోట్ల ప్రభుత్వం వచ్చాక ధరలు తగ్గించారు, నాణ్యమైన మద్యం ఇచ్చారు. ఇవాళ నీ పరిస్థితి మద్యం కుంభకోణంలో మీరు చేసిన మోసానికి ఈనాడు ఉన్న సొంత ఇంటి ఎంపీ ఒక్కడు కూడా జైలు పాలైపోయాడు. నేను అనుకుంటా ఉన్నా కొద్ది రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళటం ఖాయం. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో ప్రభుత్వ భూములపై తప్పుడు కేటాయింపులకు వ్యతిరేకంగా గ్రామస్తులు మండిపడుతున్నారు. సర్వే నెంబర్ 81/2లో ఉన్న ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోకపోతే తాను నిరాహార దీక్షకు సిద్ధమని సామాజిక కార్యకర్త గనిశెట్టి కనకరాజు స్పష్టం చేశారు. ఇక చింతగట్ల పంచాయతీ ఇప్పిలి వానిపాలెంలో గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గనిశెట్టి కనకరాజు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు దిగుమర్తి మారుతి కుమార్కు సర్వే నెంబర్ 81/2లో 5 ఎకరాలు డీ పట్టా భూమిని ఫ్రీ హోల్డ్ చేస్తూ ఇచ్చిన సర్వే రిపోర్టును తక్షణమే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. మరి గత కొన్ని రోజుల ముందే పాత్రికేయులకు తెలియపరచడం జరిగింది. చింతగట్లలో 81/2 దిగుమర్తి మారుతి కుమారు అని ఆయన భూమి మీద లేకుండా ఆయనకి డీ పట్టా ఇక్కడ ఇవ్వకుండా ఆయనకి డీ పట్టా ఇచ్చినట్లు సర్వే రిపోర్టు ఇవ్వడం జరిగింది. ఈ గతంలో మా పాత్రికేయులకి చెప్పడం జరిగింది. దీని మీద కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ దీని మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోబడలేదు. అంతేకాకుండా దీనిపై మరి ఎవరైతే ఇక్కడ స్థానిక నాయకులు ఈ ఇప్పులు చిన్నారు వీళ్ళంతా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారో వీళ్ళంతా ఇప్పుడు ఒక నిద్రపోతున్నారని అడుగుతున్నానండి పాత్రికేయులు. ఎందుకంటే వీళ్ళు వ్యక్తిగత దోషమే దిగుతున్నారు తప్ప మన ఊర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా గురవుతూ ఉంటే దీని మీద మాత్రం మాట్లాడట్లేదు వీళ్ళు. ఈ రోజు వరకు కూడా మేమే కలెక్టర్ గారిని కానీ రెవెన్యూ వాళ్ళని కలిసి ఫిర్యాదు చేస్తున్నాం తప్ప
వీళ్ళు ఎటువంటి ఫిర్యాదులు ఎందుకు చేయలేదు? ఎందుకు వీళ్ళు దాగున్నారు ఇప్పటి వరకు ప్రశ్నిస్తున్నానండి. వీళ్ళు హస్తం లేనట్లయితే ఎందుకు వీళ్ళు దాగున్నారు? కాబట్టి నేను ఈరోజు పాత్రికేయులకి ప్రజల సమక్షంలో నేను ఒకటే కోరుకుంటున్నానండి. ఇక నా భార్య సర్పంచ్గా కూడా ఉన్నది కాబట్టి ఈరోజు మేము ఈ ప్రజా సమస్య, ఈ ప్రభుత్వ భూమి మీద పూర్తిగా ఇది ప్రభుత్వ భూమి అని అధికారులు వచ్చి ప్రకటించి ఈ భూమిని పూర్తిగా రెవెన్యూ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఈ సర్వే రిపోర్ట్ని క్యాన్సిల్ చేసే వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తొందరలోనే కానీ దీని మీద అధికారులు స్పందించి రెవెన్యూ వారు దిగుమతి మారుతి కుమార్ అనే వ్యక్తి గతంలో కానీ ఎప్పుడు మా గ్రామంలో ఏ రోజు కూడా ఒక మొక్క కానీ నివాసం కానీ లేరండి. అలాంటి వ్యక్తులకి మా లోకల్ లీడర్ సపోర్ట్తో ఎల్పిఎం నెంబర్ క్రియేట్ చేయడం జరిగిందండి. అలాగే తక్షణమే మాకు విషయం తెలుసుకొని ప్లేస్కి వెళ్ళి సార్ గతంలో కలెక్టర్ గారికి అధికారులకి తెలియపరచామండి ఈ ఎల్పిఎం రద్దు చేయమని. ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోలేదండి. లోకల్ లీడర్ దమ్ముండే మగాడ అంతే, వ్యక్తిగతంగా ఎవరు కాదండి. ఎవరైనా ప్రతివాడు మగాడు అనేది టైం వచ్చినట్టు చూపిస్తాం. ఇది సందర్భం ఏంటంటే గ్రామం కాపాడాలి అని మా సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు కోరికండి. గతంలో ఇదే సర్వే నెంబర్పై కోరి తప్పుదామని ఎంతోమంది ప్రయత్నించినా ఎంతగానో ఆపం. ప్రెస్ వారు మరియు అధికారులు, ఎమ్మెల్యే గారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి బాబ్జీ గారు ఈ ఎల్పిఎం అనేది ఎక్కడితో రద్దు చేస్తే గ్రామాలకు మేలు జరుగుతుంది, లేదంటే మా పోరాటం అనేది టాపిక్ డైవర్ట్ చేయడం కోసం కొంతమంది నాయకులు వేరే వేరే వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోయి వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని మాట్లాడుతున్నారు. అది కాదండి ఇప్పుడు టాపిక్. మేము చేసింది మారుతి ఎవరైతే ఈ 81/2లో మారుతి కుమార్ గారికి సర్వే రిపోర్ట్ ఇచ్చి ఉందో దాన్ని రద్దుపరచడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం. అది రద్దుపరిచిన తర్వాత ఏమైనా వ్యక్తిగత దోషాలు ఉంటే ఊర్లో పరంగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఈ గవర్నమెంట్ భూమిని కాపాడటమే మా ముఖ్య ఉద్దేశం. దీనికోసం మేము ముందుగా కలెక్టర్ గారిని కలిసాము. కలెక్టర్ గారిని కలిసి మా యొక్క గోడును వినిపించాము. అతనైతే మీకు ఎందుకండి అది రద్దుపరిచే బాధ్యత మాదని చెప్పారు. కానీ అప్పుడు వారం రోజులు అవుతుంది, దాని మీద కనీసం చీమంతైన కూడా యాక్షన్ జరగలేదు. ఇప్పుడు వచ్చి ఏ అధికారి కూడా ఇక్కడికి వచ్చి చూడటం కానీ చేయడం కానీ జరగలేదు. అది ముందు వచ్చి అధికారులు వచ్చి దాన్ని చూసి ఏం చేయాలనేది అది దాన్ని రద్దుపరిచే వరకు కూడా. ప్రముఖ తెలుగు అవధాని, భారతీయ సాహిత్య సాంప్రదాయ పరిరక్షకులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ తన సతీమణితో కలిసి శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనార్థం సింహాచలం ఆలయానికి విచ్చేశారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి కార్యవేంద్ర త్రినాథరావు ఆదేశాల మేరకు ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు పుష్పమాలతో స్వాగతం పలికారు. ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు నాదస్వర స్వరాలతో వేద మంత్రోచ్చరణ నడుమ ఘనంగా స్వాగతం తెలిపారు. మాడుగుల నాగఫణి శర్మ దంపతులు ఆలయ కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి వేళ మండప ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనాన్ని అందించారు. తదుపరి ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు స్వామివారి శేషవస్త్రంతో నాగఫణి శర్మ దంపతులను సత్కరించి దేవస్థానం తరపున ప్రసాదం, జ్ఞాపికలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో పర్యవేక్షణ అధికారి జేవీఎస్కే ప్రసాద్, అర్చక స్వాములు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం కేంద్రంలోని వాల్మీకి కాలనీలో గత 40 సంవత్సరాలుగా 30 కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి. ఈ ఇళ్ల చుట్టూ ప్రధాన రహదారులు మూసివేయబడి ఉన్నాయని, ఇక మేము బయటకు పోవాలంటే ఎలా వెళ్ళాలి అనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్న ఒక్కదారి కూడా ఒక నాయకుడు రోడ్డుకు అడ్డంగా గోడ పెట్టడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు మీడియా ముందు వాపోయారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ కనీసం ఇంటి నుండి గర్భిణీ స్త్రీలను, ఆరోగ్యం సరిగా లేకుండా ఉండే వారిని, చనిపోయిన వారిని ఆ మార్గం ద్వారానే తీసుకుపోవాలి, కానీ ఉన్నదారిని మూసేసి ఆ కొంతమంది నాయకులు చేసే దాష్టికం అంతా ఇంతా కాదని వారు ఆవేదన చెందుతున్నారు. ఇక పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా మా సమస్యకు పరిష్కారం చూపలేదని, అందువల్లనే మీడియా వారిని ఆశ్రయిస్తున్నామని వారు తెలియజేశారు. దయచేసి ఎమ్మెల్యే చొరవ తీసుకుని రోడ్డుకు అడ్డంగా ఉన్న గోడను తీసేయాలని వారు ప్రాధాయపడుతున్నారు. మధ్యలో బజారు మటుకు దారి లేకుండా బిగిచేసిండ్రు, కానీ ఆ దారి వచ్చే మదురు చేయాలి సార్. మాకు ఒక ఏదైనా కానీ ఒక బండ్లు పోవడానికి, ఒక డెలివరీ కేసు కానీ, ఒక మనిషి చనిపోయినా కానీ తీసుకొని పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది సార్. మనుషులు పోవడానికి కూడా 2-3 పోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది సార్. ఒక మనిషి పోవాలి, ఒక మనిషి రావాలి.
అటువంటి మేము డెలివరీ కేసు అయినా పోయేదానికి లేదు, ఏదైనా ఎవరైనా చనిపోయినా పోయేదానికి లేదు, ఏదైనా పెళ్ళిళ్ళు అయినా కానీ పోయేదానికి లేదు సార్. మాకు అది ఒకటి మటుకు చేయాలి సార్, మీరు అందరూ కలిసి కూడా మాకు ఒకటి మటుకు న్యాయం చేయాలి సార్. కాకర్ల సురేష్ గారు మీకు నమస్కారం. మేమే ఉన్నాం ఆడవాళ్ళము, మేము పోతే తలకాయలు పగులుతాయని భయపడుకున్నాం. వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మేము తక్కువ ఉన్నాం, మా వల్ల కాలేదు. కానీ గవర్నమెంట్ వాళ్ళు రోడ్డు వేస్తారని అప్పుడు అట్లాగా ఆశించుకున్నాం, అది కూడా చేయలేదు. మా 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 ప్రభుత్వం వస్తుంది, తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, మాకు న్యాయం చేస్తుంది అని మేము ఆశించుకున్నాం, అది కూడా చేయలే. ఏం సార్ మీరు గవర్నమెంట్ వాళ్ళు మాకు ఒక బడికి పోవాలన్నా, ఒక మనిషి చనిపోయినా, ఒక పెళ్ళి అయినా, ఒక డెలివరీ కేసు అయినా, ఒక జబ్బు వచ్చి పోయేదానికి లేదు సార్. మాకు ఎటుబడి దోవలేదు, మీరు న్యాయం చేయండి మాకు. ఇది ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో బోనాల పండుగలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు, కరుణా కటాక్షాలు ఇక సిర్పూరు నియోజకవర్గ ప్రజలపై ఉండాలని పేర్కొన్నారు. కాగజ్ నగర్ మండలంలో ఆర్ఎస్ ప్రవీణ్ నివాస ప్రాంతమైన రామ్ నగర్ పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించామని చెప్పారు. వైరా పట్టణంలో టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బోనాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డు లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సంఘ నాయకులు రేచర్ల రామారావు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనాల జాతర మహోత్సవాలు జరుపుకోవడం మంచి శుభప్రదమని అన్నారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి అందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కమిటీ సభ్యులు, డ్రైవర్స్, ఓనర్స్ పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నాగలాపురంలో ఓ బంగారు దుకాణంలో ఇద్దరు మహిళలు గజ్జెలు కొనడానికి వెళ్లి చూస్తున్నట్లు నటించి యజమానిని టోకరా కొట్టి 20 గ్రాముల 2 చైన్లను దొంగలించారు. ఇక వారు వెళ్లిన తర్వాత గమనించిన షాపు యజమాని సీసీ కెమెరాలో వారి దొంగతనం చేశారని నిర్ధారించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో పాన్ బ్రోకర్ షాపులో దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. ఇక తాళాలు పగలగొట్టే ప్రయత్నం ఎంత చేసినా పగలకపోవడంతో దుండగులు వెళ్లిపోయారు. దీన్ని సీసీ ఫుటేజ్ ద్వారా గమనించిన యజమాని నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఒకే రోజు 2 ఘటనలు జరగడంతో ఉలిక్కిపడ్డ నాగలాపురం మండలం కేంద్రం వ్యాపారస్తులు ఉలిక్కిపడ్డారు. బద్వేలు పట్టణం 4 రోడ్ల కూడలిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్, బీజేపీ, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీతో ప్రారంభమై తంగేడుపల్లె వరకు భక్తులు పాల్గొని బీకోడూరు మండలంలోని తంగేడుపల్లి గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమం, పూజా కైంకర్యాలు నిర్వహించారు. గత 3 సంవత్సరాల నుండి స్వామివారికి ఎలాంటి పూజలు నిర్వహించక కంప చెట్లు పెరిగిపోయాయి. హిందూ సంఘాలు ఆంజనేయ స్వామి విగ్రహం వద్దకు చేరిన వెంటనే గ్రామస్తులు కూడా సహకారం అందించి కంప చెట్లను తొలగించి స్వామివారికి బద్వేలు ప్రముఖ బీజేపీ నాయకులు పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ గ్రామంలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి భక్తులకు దగ్గర అయినందుకు గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు హిందూ సంఘాలను ప్రజలు అభినందించారు. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళ చేత ఈ ధర్మానికి కట్టుబడిన సేవకుల చేత సేవ చేయించుకోవాలని మమ్మల్ని పిలిపించాడు. మేమందరం ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాము. మేమందరం ఆయనకు సేవ చేసి తరించుకున్నాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన తంగడపల్లె వాసులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. తంగడపల్లె వాసులు చాలా మంచివారు. ఏదో కొన్ని అనివార్య కారణాల వల్లనే ఇక్కడ ఆగిపోయింది స్వామి సేవలు. అవన్నీ కూడా ఇక ముందు కొనసాగుతాయని మేము గొప్ప విశ్వాసంతో స్వామిని కోరుకుంటున్నాం.
తంగడపల్లి వాసిగా మా ఫాదర్ పుట్టిన ఊరు ఇది. ఇక్కడ నేను స్వామివారికి సేవ చేసుకునే దానికోసం ఇక్కడ విగ్రహం స్థాపించాను. నేను ఒకటే కాదు, ఎంతోమంది దాతలు ఇచ్చారు. ఇది స్వామిని ఈరోజు ఇలా చూడడం చాలా సంతోషంగా ఉంది. మా ఊరు ప్రజలందరూ బాగా సహకరించారు. ఎస్పెషల్లీ కోటి రమణారెడ్డి కానీ, పెద్దిరెడ్డి కేశవరెడ్డి కానీ, పెద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ అందరూ బాగా సహకరించి ఈ భూమిని వాళ్ళు మనకు క్లీన్ చేసుకొని పని చేసుకోమని చెప్పారు, పూజలు చేసుకోమని చెప్పారు. కాబట్టి వాళ్ళ ఆశీస్సులతో మనం పూజలు కూడా స్టార్ట్ చేశాము. నిత్యము స్వామికి నిత్య కళ్యాణ పచ్చతోరణంగా ఇక్కడ ఎప్పుడూ పూజలు సహకారాలతో ఈ హనుమంతుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇంకా గ్రామస్తులంతా సహకరించడం జరిగింది. ఎంతో గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరికి హనుమంతుడు ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎక్కడైతే రామనామం ఉంటుందో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడంట. రాముని ఆరాధించాలి, హనుమంతుడిని కూడా ఆరాధించాలి. జై శ్రీరామ్. ఈ దినము అనగా ఆదివారం రోజున దశమిన ఈరోజు ఇక్కడ మళ్ళీ మనం పునః ప్రారంభించుకోవడానికి అవకాశం ఏర్పడింది. గత 3 సంవత్సరాల కిందట చిన్న సమస్యలు గ్రామాల్లో ఉంటాయి. ఆ గ్రామ సమస్యలతో కొద్ది రోజులు స్వామి ఎడబాటు కావడం జరిగింది. దీనికి విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా హిందూ బంధువులంతా, బీజేపీ, వివిధ సంఘాల వారు, ఆధ్యాత్మిక చింతన భక్తులైతేనేమి అందరూ కూడా ఈరోజు తంగడపల్లి గ్రామ ప్రజలందరినీ ఇరుపక్షాల నాయకులను ఒప్పించి వారి సహకారంతోనే ఆ గ్రామస్తులే ఈరోజు దీనంతా క్లీన్ చేయడం. నిజంగా వారికి అభయాంజనేయ స్వామి ఆశీస్సులు తంగడపల్లి గ్రామానికి ఎల్లవేళ ఉంటాయి. అదేవిధంగా మన ప్రాంతం బద్వేల్ ప్రాంతం ఇటు మఠం మండలం అయితేనేమి అందరి ప్రజలకు కూడా అభయాంజనేయ స్వామి ఆశీస్సులు కావాలని, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక్క విషయం ఏంటంటే, ఏది ఏమైనప్పటికీ మీ వ్యక్తిగత విషయాల్లో మీరు ఏం చేసుకున్నా కూడా ఎవరికి ఇబ్బంది ఉండదు. ఇది ఆంజనేయ స్వామి అనేది హిందువుల మనోభావాలకు దెబ్బతింది కాబట్టి అని ఒక రిక్వెస్ట్ ఆ గ్రామ ప్రజలకు మేము పెట్టుకోవడం జరిగింది. అప్పుడు ఆ గ్రామ ప్రజలందరూ స్పందించి, అయ్యా మీరు అక్కడి నుంచి వచ్చే లోపల మేమే శుద్ధి చేస్తాం, మేమే అన్నీ కూడా సదరం చేసి కంపా గట్ట తీసి, నిజంగా వాళ్ళ గొప్పతనం కూడా చాలా గొప్పతనం ఇదైతే. మేమైతే ఏదో వివాదమో ఏదో అనుకున్నాం, మా వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ హిందూ బంధుగణమంతా. కాకపోతే ఇక్కడికి వచ్చాకల్లా వాళ్ళు పెద్దిరెడ్డి గారు కానీ పెద్దరెడ్డి గారు అనిపించుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి గారు అందరూ కూడా వాళ్ళే ముందస్తుగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో ఘనంగా బోనాల పండుగ, పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ప్రముఖ తెలుగు అవధాని డాక్టర్ మాడుగుల నాగమణి శర్మ దంపతులు. ఘనంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం. హాజరైన మంత్రి సుభాష్, ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలం కేంద్రంలో టీడీపీ నేతల దౌర్జన్యం, రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మాణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.